Briefly discuss the required infrastructure of network for implementation of e-governance. ఈ గవర్నెన్స్ని ఇంప్లిమెంటేషన్ చేయడంలో భాగంగా నెట్వర్క్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి వివరించమని అడిగాడు, డిస్కస్ చేయమని అడిగాడు. అదేంటి ఒకసారి. Implementing e-governance requires a robust network infrastructure to facilitate secure and reliable digital interactions between citizens and government agencies and other stakeholders. సో ఇతర స్టేక్ హోల్డర్స్ కానీ గవర్నమెంట్ ఏజెన్సీస్ కానీ సిటిజన్స్ మధ్య కానీ ఒక రిలయబుల్ డిజిటల్ ఇంటరాక్షన్ కల్పించాలన్నా లేదా ఫెసిలిటేషన్ని సెక్యూర్గా కల్పించాలన్నా ఖచ్చితంగా ఈ గవర్నెన్స్ ఇంప్లిమెంటేషన్లో ఒక పెద్ద నెట్వర్క్ అనేది అవసరం. సో ఈ గవర్నెన్స్ అనేది ప్రజల మధ్య ప్రభుత్వం మధ్య పారదర్శకంగా పనిచేయాలంటే నెట్వర్క్ అనేది అవసరం. సో కాబట్టి ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్క్లూడ్స్ హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ. సో ఇందులో భాగంగా ఏం అవసరం అంటే హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది అవసరం. అదేవిధంగా సెక్యూర్ డేటా సెంటర్స్ అవసరం. అదేవిధంగా వేరియస్ ప్లాట్ఫామ్స్ ఫర్ సర్వీస్ డెలివరీ అండ్ డేటా మేనేజ్మెంట్కి సంబంధించి కానీ సర్వీస్ డెలివరీకి సంబంధించి కానీ వివిధ రకాల ప్లాట్ఫామ్స్ అనేవి అవసరం. ఇవన్నీ ఉంటేనే ఈ గవర్నెన్స్ అనేది ఇంప్లిమెంటేషన్ కిందకు వస్తుంది. ఇందులో ముఖ్యంగా కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కొన్ని రకాలైనటువంటి విధానాలు ఉన్నాయి. అవేంటంటే ముఖ్యంగా స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్స్ అనేవి కావాలి. దీన్ని స్వాన్స్ అంటాం. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏరియా నెట్వర్క్స్ అనేవి కనెక్ట్ చేయబడాలి. ఎందుకు? ఈ నెట్వర్క్ బాగా ఉంటేనే ఈ గవర్నెన్స్ అనేది ఎప్పటికప్పుడు పారదర్శకంగా పనిచేస్తుంది. ఇంటర్నెట్ స్పీడ్ కానీ ఇంటర్నెట్ నెట్వర్క్ అంటే ఇంటర్నెట్ సదుపాయం అనేది మన ఊరికి లేదనుకోండి, మన ఊర్లో ఇంకా కంప్యూటర్స్ పనిచేయవు, మొబైల్ ఫోన్స్ పనిచేయవు. సో ఇంటర్నెట్ సదుపాయం లేదు కాబట్టి ఈ గవర్నెన్స్ ద్వారా ఆన్లైన్ ద్వారా మనం ఏ సర్వీసెస్ను కూడా పొందుకోలేం. కాబట్టి ముందుగా స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్స్ అనేవి అవసరం. అదేంటంటే దీస్ నెట్వర్క్స్ కనెక్ట్ గవర్నమెంట్ ఆఫీసర్స్ అక్రాస్ ఎ స్టేట్. ఈ నెట్వర్క్స్ అనేవి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫీసెస్తో కనెక్ట్ చేయబడి ఉంటాయి. అండ్ ఎనేబులింగ్ కమ్యూనికేషన్ అండ్ డేటా షేరింగ్. డేటా షేరింగ్ని ఎనేబుల్ చేస్తూ ఉంటాయి. ఇవి స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్స్. అదేవిధంగా నేషనల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, దీన్ని ఎన్ఐఐ అంటాం. సో ఇవేంటంటే దిస్ ఇంటిగ్రేట్స్ వేరియస్ నెట్వర్క్స్ లైక్ స్వాన్స్ అండ్ భారత్ నెట్. ఇది నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ అమ్మ భారత్ నెట్ అనేది. విత్ క్లౌడ్ ఎనబుల్డ్ డేటా సెంటర్స్, వివిధ రకాలైనటువంటి క్లౌడ్ ఎనబుల్డ్ డేటా సెంటర్స్తో కానీ వివిధ రకాల నెట్వర్క్స్ అంటే స్వాన్స్, భారతీ నెట్ ఇవన్నీ కూడా కలిసి ఉంటాయి. అందులో నేషనల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి స్టేట్ డేటా సెంటర్స్ నాన్న. దీన్ని ఎస్డిసి అని పిలుస్తాం సింపుల్గా. సెక్యూర్ అండ్ రిలయబుల్ డేటా స్టోరేజ్ ఫెసిలిటీస్ ఫర్ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్. ప్రభుత్వం యొక్క ఇన్ఫర్మేషన్ కొరకు ఒక సెక్యూర్గా అంటే చాలా భద్రతతో కూడినటువంటి ఒక రిలయబుల్ డేటా స్టోరేజ్ ఫెసిలిటీస్ని కలిగి ఉన్నవి ఏవంటే ఈ స్టేట్ డేటా సెంటర్స్ నాన్న. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి కామన్ సర్వీస్ సెంటర్స్, వీటిని సిఎస్సిస్ అంటాం. ఇంటర్నెట్ ఎనబుల్డ్ కియోస్కిస్ ఇన్ రూరల్ ఏరియాస్ ప్రొవైడింగ్ యాక్సెస్ టు గవర్నమెంట్ సర్వీసెస్ అండ్ అదర్ ఎమ్యూనిటీస్. ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సర్వీసెస్ కానీ ఇతర ఎమ్యూనిటీస్ని ప్రొవైడ్ చేయడంలో, ముఖ్యంగా రూరల్ ఏరియాలో ప్రొవైడ్ చేయడంలో ఈ ఈ యొక్క సెంటర్స్, ఏ సెంటర్స్, కామన్ సర్వీస్ సెంటర్స్ అనేవి ఉపయోగపడతాయి. ఓకేనా. ఇదమ్మా దీనికి సంబంధించి. ఇక ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ గేట్వేస్. ఫోర్త్ వన్ ఏంటమ్మా, ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ గేట్వేస్. ఇవేం చేస్తాయంటే సెంట్రల్ ఫర్ సిటిజన్ టు యాక్సెస్ అండ్ అప్లై ఫర్ వేరియస్ గవర్నమెంట్ ఆన్లైన్. వివిధ రకాలైనటువంటి గవర్నమెంట్కి సంబంధించిన సర్వీసెస్కి సంబంధించి అప్లై చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, వాటికి సంబంధించి సిటిజన్స్ అప్లై చేయాలంటే దానికి యాక్సెస్ ఏవి ఇస్తాయంటే ఈ ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ గేట్వేస్ యాక్సెస్ ఇస్తాయి. అదేవిధంగా ప్లాట్ఫామ్ సర్వీసెస్, వివిధ రకాల గవర్నమెంట్ ప్లాట్ఫామ్ సర్వీసెస్ని కల్పించడంలో కూడా ఈ ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ గేట్వేస్ అనేవి ఉపయోగపడతాయి. ఇక రెండోది నెట్వర్క్ కనెక్టివిటీ నాన్న. రెండోది ఏంటి? నెట్వర్క్ కనెక్టివిటీ. ఇదేంటంటే ముందుగా బ్రాడ్బ్యాండ్ ఫర్ ఆల్. ఇది ప్రధానమైనటువంటి నెట్వర్క్ కనెక్టివిటీ. సో ఇనిషియేటివ్స్ లైక్ బ్రాడ్బ్యాండ్ ఫర్ ఆల్ హై స్పీడ్ రూరల్ అండ్ బ్రాడ్బ్యాండ్ ఫర్ ఆల్ అర్బన్. ఇందులో రెండు ఇనిషియేటివ్స్ ఉన్నాయి.
మొదటిదేమో బ్రాడ్‌బ్యాండ్ ఫర్ ఆల్ హై స్పీడ్ రూరల్. గ్రామీణ స్థాయిల్లో ఏర్పాటు చేసింది బ్రాడ్‌బ్యాండ్ ఫర్ ఆల్ హై స్పీడ్ రూరల్. అదే అర్బన్ స్థాయిలో ఏర్పరిచింది బ్రాడ్‌బ్యాండ్ ఫర్ ఆల్ అర్బన్. ఇవి 2 కూడా వీటి యొక్క ఎయిమ్ ఏంటంటే ప్రొవైడ్ ఇంటర్నెట్ యాక్సెస్ టు రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్. రూరల్ ఏరియాస్‌లోను, అర్బన్ ఏరియాస్‌లోను ఇంటర్నెట్ యాక్సెస్‌ని ప్రొవైడ్ చేయడం వీటి యొక్క ప్రధాన ఉద్దేశం. ఓకేనా? నెక్స్ట్ భారత్ నెట్. సో, దీన్నే భారత్ నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ అంటాం. సింపుల్‌గా భారత్ నెట్. సో, ఇదేం చేస్తదంటే ఏ నేషనల్ వైడ్ నెట్వర్క్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్స్ ప్రొవైడింగ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ టు మ్యూరల్ ఏరియాస్. వివిధ రకాల మ్యూరల్ ఏరియాస్‌కి బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీని ప్రొవైడ్ చేయడంలో భాగంగా నేషనల్ వైడ్ ఉన్నటువంటి ఒక ఆప్టికల్ ఫైబర్స్‌తో కూడిన నెట్వర్కే ఈ భారత్ నెట్. ఇంక్లూడింగ్ విలేజ్ పంచాయతీస్. ఇవి మ్యూరల్ ఏరియాస్‌తో పాటు విలేజ్ పంచాయతీలని కూడా దేశవ్యాప్తంగా కనెక్ట్ చేసి ఉంచుతాయి. ఓకేనా? నెక్స్ట్ వన్ పబ్లిక్ హాట్‌స్పాట్స్ నాన్న. ప్రొవైడింగ్ ఫ్రీ వైఫై యాక్సెస్ టు ద పబ్లిక్ ఇన్ వేరియస్ లొకేషన్స్. వివిధ రకాల లొకేషన్స్‌లో ప్రజలకి ఫ్రీ వైఫై యాక్సెస్‌ని కల్పించడం కొరకు ఈ పబ్లిక్ హాట్‌స్పాట్స్‌ని ఏర్పాటు చేస్తారు. ఓకేనా? ఇక థర్డ్ వన్ డేటా మేనేజ్‌మెంట్ అండ్ సొసైటీ. డేటా మేనేజ్‌మెంట్ అండ్ సొసైటీ. ఇదేంటంటే ముఖ్యంగా సెక్యూర్ డేటా సెంటర్స్ ఉంటాయి. ఇవేం చేస్తాయంటే ప్రొటెక్టివ్ సెన్సిటివ్ గవర్నమెంట్ డేటా ఫ్రమ్ అన్‌అథారైజ్డ్ యాక్సెస్ అండ్ సైబర్ థ్రెట్స్. సైబర్ క్రైమ్ నుంచి, సైబర్ థ్రెట్స్ నుంచి. అదేవిధంగా అన్‌అథారైజ్డ్ యాక్సెస్ అంటే ఆహ్, న్యాయబద్ధంగా కాకుండా కొన్ని క్రైమ్ సిట్యుయేషన్స్ చేసేటువంటి సైబర్ నేరగాళ్ళుంటారు. వాళ్ళ దగ్గర నుంచి సెన్సిటివ్ గవర్నమెంట్ డేటాని రక్షించడంలో ఈ యొక్క డేటా సెంటర్స్ అనేవి ఉపయోగపడతాయి. అంటే సైబర్ క్రైమ్ వాళ్ళు ఇవన్నీ పర్యవేక్షిస్తూ సైబర్ నేరగాళ్ళ దగ్గరికి ఈ యొక్క సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోకుండా ఆ డేటాని స్టోర్ చేయడానికి సెక్యూర్ డేటా సెంటర్స్‌ని ఏర్పాటు చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ డిజిటల్ సిగ్నేచర్స్ అండ్ ఎన్సెప్షన్స్. సో, ఎన్ష్యూరింగ్ ద అథెంటిసిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అండ్ డేటా. డిజిటల్ ట్రాన్సాక్షన్‌కి సంబంధించి గాని, లేదా డిజిటల్ డేటాకి సంబంధించి గాని అథెంటిసిటీని, ఇంటిగ్రిటీని ఎన్ష్యూర్ చేయడంలో ఈ డిజిటల్ సిగ్నేచర్స్ అనేవి ప్రధానంగా మనకు ఉపయోగపడతాయి. నెక్స్ట్ వన్ను డేటా ప్రైవసీ అండ్ సెక్యూరిటీ మెజర్స్ నాన్న. ఇంప్లిమెంటింగ్ రోబస్ట్ సైబర్ సెక్యూరిటీ మెజ్యూర్స్ టు ప్రొటెక్ట్ సిటిజన్స్ డేటా. పౌరుల యొక్క డేటాని ప్రొటెక్ట్ చేయడంలో ఈ సైబర్ సెక్యూరిటీ మరియు డేటా ప్రైవసీ అనేది ఉపయోగపడుతుంది. ఇక ఫోర్త్ వన్ సర్వీస్ డెలివరీ ప్లాట్‌ఫార్మ్స్. ఈ సర్వీస్ డెలివరీ ప్లాట్‌ఫార్మ్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి? ఇందులో ముఖ్యంగా స్టేట్ పోర్టల్స్ నాన్న. వెబ్ పోర్టల్స్ ప్రొవైడింగ్ ఏ సింగిల్ పాయింట్ ఆఫ్ యాక్సెస్ ఫర్ సిటిజన్స్. సో, సిటిజన్స్‌కి సంబంధించి ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ యాక్సెస్‌ని వెబ్ పోర్టల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాయి. ఎందుకంటే డౌన్‌లోడ్ ఫార్మ్స్‌ని డౌన్‌లోడ్ చేయడం, అప్లై ఫర్ సర్వీసెస్‌ని అప్లై చేయడం కొరకు, యాక్సెస్ ఇన్ఫర్మేషన్ పొందుకోవడానికి వీటన్నిటి కొరకు సిటిజన్స్‌కి కావాల్సినటువంటి ఆహ్, ఆ యాక్సెస్ ఏదైతే ఉందో దాన్ని ఒక సింగిల్ పాయింట్‌లోనే ప్రొవైడ్ చేసేటువంటి వెబ్ పోర్టల్స్ అనేవి ఉపయోగపడతాయి. వాటిని మనం స్టేట్ పోర్టల్స్‌గా చెప్తాం. ఓకేనా? నెక్స్ట్ ఎలక్ట్రానిక్ ఫార్మ్ ఆఫ్ అప్లికేషన్. దీన్నే ఈ ఫార్మ్ అంటాం సింపుల్‌గా. సో, ఎనేబులింగ్ సిటిజన్స్ టు సబ్మిట్ అప్లికేషన్ ఎలక్ట్రానికల్లీ త్రూ ఏ కామన్ గేట్‌వే. సో, ఒక కామన్ గేట్‌వే ద్వారా మనకి కావాల్సిన సర్వీసెస్‌కి సంబంధించి ఫార్మ్‌ని ఎలక్ట్రానిక్‌గా నింపుతాం. ఉదాహరణకి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. ఇదివరకైతే పేపర్ మీద మనం ఫిల్ చేసి ఇచ్చేవాళ్ళం. ఇప్పుడేం జేస్తున్నారంటే ఆన్‌లైన్‌లోనే ఆ ఎలక్ట్రానిక్ ఫార్మ్ ఉంటుంది. ఆ ఎలక్ట్రానిక్ ఫార్మ్‌ని వాళ్ళు ఫిల్ చేసి సంబంధిత అధికారులకి పోస్ట్ చేస్తారు. అంటే పాస్ చేస్తారు. సో, అక్కడి నుంచి వీఆర్ఓకి, అక్కడి నుంచి ఆర్ఐకి, ఆర్ఐ నుంచి ఎంఆర్ఓకెళ్ళి ఆ 3 చోట్ల అది యాక్సెస్ పొందితే అంటే ఆ 3 చోట్ల దాన్ని ఆమోదిస్తే మనకి మరలా ఆన్‌లైన్ ద్వారా సర్టిఫికేట్ అనేది వస్తుంది. ఓకేనా? ఇక చివరగా మొబైల్ అప్లికేషన్స్ నాన్న. ప్రొవైడింగ్ యాక్సెస్ టు గవర్నమెంట్ సర్వీసెస్ త్రూ మొబైల్ డివైసెస్. మొబైల్ డివైసెస్ ద్వారా గవర్నమెంట్ అందించేటువంటి కొన్ని సర్వీసెస్‌ని పొందుకోవడానికి ఈ మొబైల్ అప్లికేషన్స్ అనేవి యాక్సెస్‌ని మనకు ప్రొవైడ్ చేస్తున్నాయి. ఓకేనా? సో, ఇవి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరణ. ఓకేనా? సో, ఒకటికి 2 సార్లు వినండి. చాలా ఈజీగా ఉంటుంది. సో, ఇవన్నీ కూడా ప్రతి క్వెషన్ సింపుల్‌గా చాలా ఈజీగానే చెప్పడం జరిగింది. ప్రతి క్వెషన్ ఒకటికి 2 సార్లు వింటే ఈజీగా రేపు చదవకుండానే మీరు ప్రతి క్వెషన్‌కి ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా? దీంతో మనం సెకండ్ యూనిట్‌లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్ అన్నిటిని కూడా డిస్కస్ చేసాం.